హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. సో, బదిలీలకు గ్రీన్ సిగ్నల్. నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలు. వీరికి మాత్రం బదిలీలు ఉండవు. సో, మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంటుందండి. సాధారణ బదిలీలకైతే ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 16వ తేదీ నుంచి 30వ తేదీ లోపల ఆగస్టు పూర్తి చేయాలనైతే బదిలీల ప్రక్రియను ప్రభుత్వం భావిస్తోంది. అన్ని శాఖల్లోనూ కాకుండా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖలతో మొదటగా బదిలీలు చేపట్టాలనైతే నిశ్చయం చేసింది. సో, మొదటగా ప్రజలతో నేరుగా సంబంధం ఉండే శాఖలలో అండి మరి వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపో వెలువడే అవకాశం అయితే ఉంది. తర్వాత గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు జరగనున్నాయి. 5 ఏళ్లకు మించి ఉద్యోగులు ఒకే చోట పనిచేస్తున్నట్టు తప్పకుండా బదిలీలుంటాయి. ఇక బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకం సుగమమైంది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలు నేడో రేపో వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా 5 ఏళ్ల పాటు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారికి తప్పనిసరి బదిలీ అయితే చేస్తారు. మిగిలిన ఉద్యోగులను పరిపాలనా అవసరాల మేరకైతే బదిలీలు చేస్తారనమాట. సో, మనకు ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే 5 ఏళ్ల పాటు ఒకే చోట ఉండేవాళ్ళు. తర్వాత పరిపాలనా పరంగా అవసరాల చోట. తాజా నిబంధనల ప్రకారం ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లో అయితే ఉద్యోగులంతా బదిలీ పరిగణలోకైతే వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న రెవెన్యూ గ్రామ సభలను బదిలీ నేపథ్యంలో వాయిదా కూడా వేసుకోవడం జరిగింది. ఇక ప్రాథమికంగా రెవెన్యూ, ల్యాండ్స్, సివిల్ సప్లైస్, గనులు, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ విభాగాలు, గ్రామవార్డు సచివాలయాల్లో బదిలీలైతే జరుగుతాయి. ఇక మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయండి. విద్య, వైద్యము, వ్యవసాయం, వెటర్నరీ, ఎక్స్‌చేంజ్ ఇతర శాఖల్లో బదిలీలైతే ఉండవు. ఎక్స్‌చేంజ్‌లో కొత్త పాలసీ వచ్చాక ఆ శాఖలో బదిలీలైతే చేపట్టే అవకాశం ఉందని తెలిసింది. ఆ తర్వాత ప్రాధాన్యత మేరకు పూర్తి దృష్టిలోపం ఉన్నవారికి పూర్తి దృష్టిలోపం ఎవరైతే అంటే కళ్ళు పనిచేయవో వారికి ఉద్యోగులకు బదిలీ అవకాశం అయితే కల్పిస్తున్నారు. వాస్తవానికి వీరికి స్థానాల నుంచి కదిలించరు. కానీ వాళ్ళు కోరుకుంటే మాత్రం బదిలీలు కోరుకున్న చోటికి మాత్రం పంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లు పూర్తయిన ఉద్యోగులకు తర్వాత ప్రాధాన్యత. మళ్ళీ తర్వాత ప్రాధాన్యత వచ్చేసి మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు. సో, మానసికంగా వైకల్యం ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులకు ఉద్యోగులైతే వారికి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత 40% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు, ఆ తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులున్న ఉద్యోగులకు. ఈ విధంగా అయితే ప్రియారిటీ ప్రకారం బదిలీలైతే చేపడుతున్నారు. ఇక సంఘాలతో చర్చలు. ఆ తర్వాత కారుణ్య నియామకాలు, ఉద్యోగుల జీవిత భాగస్వాములు, వితంతువులు ఉద్యోగుల బదిలీల్లో ప్రాధాన్యత అయితే ఇస్తారు. బదిలీలు పూర్తి స్థాయిలో చేపడతారా? లేక వర్క్ ఫ్రమ్ అడ్జస్ట్ చేస్తారా? వర్క్ ఫ్రమ్ అడ్జస్ట్‌మెంట్ కింద చేపడతారనే అంశంపై అయితే ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తోంది. విద్యాశాఖకు సంబంధించి ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్తారనే అంశంపై అయితే ఈరోజు ఉదయం 10:30 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. సో, ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన బదిలీలు జీరో బేస్డ్ కాకుండా కొన్ని పరిమితులకు లోబడి ఉండవచ్చనైతే ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. సో, ఇలా అయితే ఉందండి. సో, ఏదేమైనా మనకు 10:30 ఈరోజు జరిగిన మీటింగ్‌లో మనకు ఉద్యోగుల సమస్యలు, అలాగే ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు అయితే వెలువడతాయి. సో, దానికోసం మళ్ళీ తర్వాత అయితే తాజా అప్డేట్ అయితే నేను ఇక్కడ వీడియో ద్వారా ఇస్తాను. సో, అందరూ కూడా వీడియోకైతే ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.